గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ నమస్కారం. అయితే గురుడు అతిచారం వల్ల ఈ దీపావళి అమావాస్య తర్వాత ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే గురుడు అక్టోబర్ 17వ తారీఖున మిథునంలోంచి కర్కాటకంలోకి వెళుతున్నాడు. అయితే మళ్ళా తిరిగి డిసెంబర్ 5వ తారీఖున మళ్ళా తిరిగి కర్కాటకంలోకి వచ్చేస్తున్నాడు. దీన్నే అతిచారము అంటారు. అంటే వెళ్ళవలసిన దానికన్నా తొందరగా వెళ్ళడం, మళ్ళా తిరిగి మళ్ళీ అదే రాశిలోకి ప్రవేశించడం. దీనిది కొంచెం తీవ్ర ప్రభావం ఉంటుంది. కారణం ఏంటంటే ఎక్కువగా గురుడు యొక్క ప్రభావం మన జాతకాలన్నింటి మీద, ముఖ్యంగా గోచార ఫలితాల్లో ఉంటుంది కాబట్టి దీని ప్రభావం ఖచ్చితంగా ద్వాదశ రాశుల మీద పడుతుంది. అంచేత ఈ కారణంగా దీపావళి తర్వాత ఏ రకంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వరకు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే దీపావళి తర్వాత వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితి పరిశీలించినట్లయితే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే అనుకున్నది మాత్రం బాగా సాధిస్తారు, బాగా కఠినంగా శ్రమిస్తారు, అందాన్ని ఇష్టపడతారు, భోగపరమైన వస్తువులు కొంటారు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఆన్లైన్ షాపింగ్లు చేస్తారు, ఇష్టమైన ప్రదేశాలు తిరుగుతారు, ప్రేమించిన వాళ్ళతో కలుస్తారు, ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి, ప్రేమించిన వ్యక్తితో కలయికలు కనపడుతున్నాయి. అలాగే అందానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు, ఆరోగ్యానికి, వ్యాయామానికి, ఆహార నియమాలు పాటించడానికి, శారీరక సౌష్ఠకానికి, శారీరక సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత మాత్రం ఖచ్చితంగా ఇస్తారని చెప్పచ్చు. ముఖ్యంగా భోగలాలస అంటే ఇష్టమైన ఆహార పదార్థాలు తినడం, భోగాన్ని అనుభవించడం, సుఖాన్ని అనుభవించడం, వీటి పట్ల ఆసక్తి మాత్రం మీకు బాగా పెరుగుతుంది. అయితే శారీరక సౌఖ్యము, అలాగే కొత్త నిర్ణయాలు తీసుకోవడము, అలాగే జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి పెట్టుబడులు పెట్టడం మీకు లాభిస్తుంది అని చెప్పచ్చు. స్త్రీలకు కూడా సౌందర్యం పట్ల ఆసక్తి, ధనపరమైనటువంటి ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే ప్రయోగాత్మకంగా ఆలోచించడం కానీ, ప్రయోగాలు చేయడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ కూడా మీకు బాగా లాభిస్తుంది, కలిసి వస్తుంది అని చెప్పచ్చు. నమ్మక ద్రోహాలు ఉన్నాయి, జాగ్రత్త. నరదిష్టి కూడా బాగా ఎక్కువగా ఉంది, జాగ్రత్త. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి, వ్యామోహాలకి దూరంగా ఉండండి, అలాగే శత్రువులకు దూరంగా ఉండండి, వ్యసనాలకి వాటికి ఇంకా దూరంగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు లేదా బళ్ళు నడిపేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ స్పీడ్గా వాహనాలు నడపకండి, ప్రమాదాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు కానీ లేదా ఆర్థిక లావాదేవీలు కానీ బాగా సజావుగా సాగుతాయి. అప్పులు తీర్చడం కానీ, కొత్త రుణాలు తీసుకోవడం కానీ, వ్యాపారాలు పెట్టడం కానీ, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు పెట్టడం కానీ, లేదా వాటికి సంబంధించిన అనుమతుల విషయంలో కానీ చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే ఎంతటి కష్టమైనా, ఎంతటి సమస్య అయినా సరే తెలివితేటలతోటి, సామర్థ్యంతో వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే చూడడానికి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉండడం, చక్కని వాక్పటిమ, అందరినీ ఆకర్షించుకునేలా మాట్లాడడం, అలాగే ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడంతో పాటుగా మీరు నిరంతరం ఏదో ఒక రకంగా ఎదగాలని మాత్రం ఆశపడతారు. దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. కుటుంబపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. పరోపకార స్వభావం, ఎవరికైనా సరే సహాయ సహకారాలు కూడా బాగా అందిస్తారు అని చెప్పచ్చు. అలాగే పార్ట్నర్షిప్, వ్యాపారస్తులకి లాభాలు, అందరితో మిత్రత్వం కలిగి ఉండడం, స్త్రీలకి సంతానంతో, కుటుంబంతో సఖ్యత పెరగడంతో పాటుగా కర్తవ్యభావం, పనిభావం బాగా పెరుగుతుందని చెప్పచ్చు. మీరు కొనాలనుకున్న గృహం కానీ, కొనాలనుకున్న స్థలం కానీ, పొలం కానీ కొనడానికి చక్కని ధనం లభించడం కానీ, అవకాశాలు రావడం కానీ జరుగుతుంది. గృహం లేని వారికి గృహలబ్ధి అయితే ఖచ్చితంగా కనపడుతోంది. చురుకుతనము, జ్ఞాపశక్తి బాగా పెరుగుతాయి. మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలు ప్రేమించిన వాళ్ళతో పంచుకోగలుగుతారు. జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు. విదేశాలు వెళ్ళాలనుకునేటటువంటి వారికి చక్కని అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే తెలివితేటలతో కూడుకున్నటువంటి పెట్టుబడులు పెట్టడం లేదా మంచి నిర్ణయాలు తీసుకోవడం బాగా కలిసి వస్తుంది. కొత్త వారితో తొందరగా సంబంధ బాంధవ్యాలు పెంచుకోగలుగుతారు. అలాగే ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా వ్యవహరిస్తారని చెప్పచ్చు. గృహంలో సౌఖ్యం కనపడుతోంది. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి బాగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. మనసులో ఉండేటటువంటి భావాలన్నీ కూడా ప్రేమించిన వాళ్ళతో పంచుకుని ప్రేమికుల మధ్య సఖ్యత పెరిగి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇంట్లో ఎవరైనా సరే మీ పెళ్లికి ఒప్పుకోకపోయినా కూడా మీరు చాలా కూర్చోబెట్టి మాట్లాడగలిగి ఒప్పించగలిగే ప్రయత్నాలు చేస్తారని చెప్పచ్చు. అర్థం కాని సబ్జెక్టుల పట్ల కూడా మీకు బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. మాట తీరు, అద్భుతమైన మాట తీరు. ఎవరిని పిరికి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని ఏదైనా చేసేయగలిగే ధైర్యవంతులుగా తయారు చేసే అంత మాట తీరు మీరు రాబోతుందని చెప్పచ్చు. కోపతాప ఉద్రేకాలన్నీ చాలా శాతం తగ్గుతాయి. చాలా రకాల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి కూడా బాగా నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పచ్చు. అధిక మొత్తంలో డబ్బులు సంపాదించుకోగలుగుతారు. విద్యార్థులు కూడా కాలేజీలో కానీ, స్కూళ్ళలో కానీ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. పోటీతత్వం బాగా పెరుగుతుంది. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఆత్మస్థైర్యం బాగా పెరుగుతుంది. ఉద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయి. స్త్రీలకు కూడా సంతానంతో సంతోషము, కుటుంబంతో ఆనందము, విందు వినోద సౌఖ్యము, వస్తుప్రాప్తి, పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలతో పాటుగా విభిన్నంగా ఉండడానికి, ప్రత్యేకంగా ఆలోచించడానికి, ప్రత్యేకంగా పనిచేయడానికి ఆసక్తి చూపిస్తారు. అందరినీ ఆకర్షించుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయగలుగుతారు స్త్రీలు.
ఇక వ్యాపారస్తులకు కూడా వ్యాపారపరంగా అధిక లాభాలు కనపడుతున్నాయి. తక్కువ పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు ఎలా పొందాలి అనే ఆలోచనలు బాగా చేయగలుగుతారు. అలాగే అన్ని రంగాల వారికి కూడా వ్యాపారపరంగా నిర్ణయాలు బాగుంటాయి, పెట్టుబడులు బాగుంటాయి, వృద్ధి బాగుంటుంది, డబ్బు సంపాదన కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలను చేయించడం కానీ, పరిహారాలను ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణులు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో ఉన్న బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు వీటికి సంబంధించిన వాటి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా మీరు చదువుకోవచ్చు, మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. ఈ యంత్రం కావాలన్నా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రానికి జపాలు అవి చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే నరదిష్టి, నరఘోష ఈ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక నరదోష వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు లేదా ఇంట్లో సమస్యలు, ఇలాగా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇంట్లో వాళ్ళు ఏదైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, ఇలాంటి గాళ్ళు సోకే అనే భయాలు రావడము, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాల్లో ఏ యంత్రం కావాలో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీకు పూర్తి జాతకం అంటే మీ రాశిని బట్టి మీ జీవితం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకోవాలన్నట్లయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ కింద కామెంట్లో, వాట్సాప్లో కాదు కామెంట్లో, ఈ కింద వీడియో కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు లేదా మీ రాశి పెట్టినా పర్వాలేదు పెట్టి మీ వాట్సాప్ నెంబర్ ఈ యొక్క కామెంట్లో పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మేము పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో పంపించే ప్రయత్నం చేస్తాం. అదంతా మీరు చదువుకుని మీ జీవితం ఎలా ఉంటుంది, మీ గుణగణ లక్షణాలన్నీ కూడా మీకు అందులో ఉంటాయి. చక్కగా మీ లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది అనే విషయం మీకు ఫ్రీగా పంపడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక ఆ రకంగా మీరు కింద కామెంట్లో మాత్రం ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్లు ఇవ్వండి అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి. అలాగే ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.